డొనాల్డ్ ట్రంప్కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ప్రపంచవ్యాప్తంగా దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ విధించిన 10% గ్లోబల్ సుంకాలను వాషింగ్టన్ ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది. ఆ సుంకాల వసూలును కొనసాగించవచ్చని కీలక తీర్పునిచ్చింది. గతేడాది ప్రపంచ దేశాలపై ట్రంప్ భారీగా సుంకాలు విధించారు. వాటిని జనవరిలో అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనిపై స్పందించిన ట్రంప్ ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 122ను ఉపయోగించి జూలై 24 వరకు అమల్లో ఉండేలా 10% తాత్కాలిక సుంకాలను ట్రంప్ విధించారు. 2 వ్యాపార సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అక్కడ ట్రంప్నకు ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం సుంకాలను నిర్ణయించే అధికారం కాంగ్రెస్కు మాత్రమే ఉంటుందని న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. ట్రంప్ యంత్రాంగం దీనిపై అప్పీల్ చేయగా వారికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. కాగా ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ప్రపంచవ్యాప్తంగా దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ విధించిన 10% గ్లోబల్ సుంకాలను వాషింగ్టన్ ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది. ఆ సుంకాల వసూలును కొనసాగించవచ్చని కీలక తీర్పునిచ్చింది. గతేడాది ప్రపంచ దేశాలపై ట్రంప్ భారీగా సుంకాలు విధించారు. వాటిని జనవరిలో అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనిపై స్పందించిన ట్రంప్ ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 122ను ఉపయోగించి జూలై 24 వరకు అమల్లో ఉండేలా 10% తాత్కాలిక సుంకాలను ట్రంప్ విధించారు. 2 వ్యాపార సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అక్కడ ట్రంప్నకు ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం సుంకాలను నిర్ణయించే అధికారం కాంగ్రెస్కు మాత్రమే ఉంటుందని న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. ట్రంప్ యంత్రాంగం దీనిపై అప్పీల్ చేయగా వారికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. కాగా ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.